కూడా వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు. నేను కొంచెం చదువుకునే రోజుల్లో కొద్దిగా ఆర్థికంగా సపోర్ట్ లేక డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యాను. అప్పటి నుంచి ఉపాధి లేక కొంచెం ఖాళీగా ఊర్లో పొలం పనులకి వెళ్తూ ఉండేవాడిని. ఆ సమయంలో అన్నూరప్పన్న గారు ఈ కళారంగానికి పరిచయం చేశారు. ఆ కళారంగంలో కొద్దిగా ఉపాధి వృత్తి దొరికింది. అప్పటి నుంచి కొద్దిగా ఈ కళపైనే డిపెండ్ అయ్యి కొంచెం నడుస్తుంది. అమ్మ నాన్న పేర్లు ఏంటన్నా? అమ్మ నాన్న పేర్లు వచ్చేసి పొదుగు పెద్ద కుంటెన్న నాన్న పేరు, అమ్మ పేరు పొదుగు చెన్నమ్మ. మీకు మ్యారేజ్ అయిందా? అయ్యిందండి. అంటే మరి మీరు బయట ప్రోగ్రామ్స్కి వెళ్తుంటారు కదా, మీకు ఇంక ఇదే అంటే ఎక్కడ ఏ జాబ్ కానీ ఏది లేదు, అందరూ వ్యవసాయ కుటుంబం అన్నారు కాబట్టి, మీరు వ్యవసాయం కూడా లేదు కాబట్టి, మీరు దీంట్లోని ఈ డప్పు ప్లే చేయడం వల్లనే మీ కుటుంబం గడవాలి. అంటే మీకు బయట ప్రోగ్రామ్స్లో వెళ్ళినప్పుడే మీకు జరుగుతుంది కాబట్టి, మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది? అంటే మీ పారితోషికం ఎంత? ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ని బట్టి అమౌంట్ ఇస్తారు. మరి తర్వాత టీమ్ లీడర్లు ఉంటారు కదా ప్రోగ్రామ్ మెయింటైన్ చేయడానికి, వాళ్ళు తర్వాత కాల్ చేసి అంకలప్ప ప్రోగ్రామ్ ఉంది, ఫలానా ప్రోగ్రాము ఫలానా టైమింగ్ ఇంతవరకు, ఈ టైం వరకు ఉంటుంది, ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పారు. తర్వాత ఒక స్టార్టింగ్ ఒక 500 నుంచి అట్లా 500, 800, 1000 రూపాయలు, 1200 దాకా, 1500 దాకా కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ విధంగా వచ్చిన యొక్క అమౌంట్తో కుటుంబ పోషణ జరిగించుకునేవాడిని. ఆ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొద్దిగా ఇదే అమౌంట్ నాకు పెద్ద అమౌంట్ అనిపించింది. ఆ అమౌంట్తో తృప్తి పడేవాడిని. మరి ఈ మధ్యకాలంలో అటువంటి ఉపాధి అవకాశాలు కూడా చాలా తక్కువైపోయాయి. కొందరు ప్రోగ్రామ్ అయిన తర్వాత కొందరు అమౌంట్ వెంటనే ఇచ్చేవాళ్ళు, కొందరు ఫోన్పే చేస్తాం తర్వాత ఇస్తాం, వాళ్ళు మాకు ఇవ్వలేదు తర్వాత చూస్తాం అన్నట్టుగా కొన్ని మధ్యలో ఆగిపోయాయి. పదే అడిగి ఎందుకని మేము కూడా ఆగిపోయాము, వదిలేసాము. అలాగిన కొన్ని అలా జరిగాయి. అంటే మరి మీరు ఇంత స్ట్రగుల్ అయ్యి బయట ప్రోగ్రామ్ చేసి వస్తుంటారు కదా, మీ ఇంట్లో ప్రోత్సాహం ఎలా ఉంటుంది? మీ భార్య కావచ్చు, ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు కూడా ఎందుకు డబ్బులు రానప్పుడు వాళ్ళు ఇస్తామంటున్నారు, ఇవ్వరు మళ్ళీను, అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రోగ్రామ్స్ అని ఏమన్నా అంటారా? లేదంటే అంటే ప్రోత్సాహం ఎలా ఉంటుంది అటువంటి సమయంలో? ఇప్పుడు మనకి చేసిన అమౌంట్ సరిగ్గా రాని పక్షంలో ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఎందుకు డబ్బులు రానప్పుడు మనం ఖర్చులు పెట్టుకుని దూరం వెళ్ళడము, మరి రావడము, మేమేదో ఆశతో మా ఆయన వెళ్ళారు ఏదో తెస్తారన్నట్టుగా మేము ఎదురు చూడడము, కుటుంబ పోషణ కొంచెం ఇబ్బందిగా ఉండేది కదా. మా భార్య వాళ్ళు కూడా ఊర్లో 200 కూలి పనికి వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా ఏదన్నా వేరే పని చూడొచ్చు కదా, ఇది ఎందుకు అందులో కంటిన్యూస్గా రోజు ఉండే పని కాదు కదా ఇది, అలాగే ఏదన్నా మన ఊర్లో ఏదైనా కొంచెం వేరే రకం పని చూడొచ్చు కదా అన్నట్టుగా మాట్లాడేవారు. అన్న మరి అంటే ఈ కళాకారుల పట్ల ప్రజల్లో ఆదరణ ఎలా ఉంటుంది? మీరు వెళ్ళి ప్రోగ్రామ్ చేసేటప్పుడు వాళ్ళ ఆదరణ ఎలా ఉంటుంది? అంటే మంచిగా ప్రోత్సహిస్తారా, లేదంటే ఏంటి వీళ్ళు డప్పు కొట్టుకుంటే ఏదో మాకు చెప్తున్నారు అనే విధంగా ఇట్లా కళల్ని ఎలా ప్రోత్సహిస్తారు జనాలు? కళలను అయితే మేము ప్రదర్శించినప్పుడు వాళ్ళు ఆ సమయంలో బాగా వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఆ కళను కొంచెం గుర్తించి మేము చెప్పిన ఈ విధంగా అర్థం చేసుకొని మాకు కూడా ఎంతో వాళ్ళు ఆదరణ ఇచ్చేవారు. వెళ్ళిన ప్రతి గ్రామాల్లో మా పట్ల వాళ్ళు చూపిన ప్రేమ కానీ ఆదర అభిమానాలు, అలాగే కొంచెం భోజన విషయంలో వసతి సదుపాయం కల్పించేవారు. ఆ కళాకారుల్ని వారైతే పర్లేదు బాగానే అర్థం చేసుకునేవాళ్ళు. సరే అన్న, ఇది 500, 1000 రూపాయల ప్రోగ్రాం చేసుకుంటూ ఇంట్లో పోషించుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఈ కళాకారుల పట్ల ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందంటారు? కళాకారుల పట్ల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్టుగా మన ఏపీ రాష్ట్రంలో కూడా కళాకారుల పట్ల ప్రత్యేక దృష్టి ఉంచి వారు కూడా అలాగా ఏదన్నా ఒక ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా ఈ కళాకారులను ఆదుకొని వారికి ఉపాధి కల్పించినట్లయితే అది అందరికీ కొంచెం బాగానే ఉంటుంది అన్నట్టుగా నా ఆలోచన. గల్గల్ చెప్పుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రవికలు తెస్తానే, గల్గల్ చెప్పుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రవికలు తెస్తానే, గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ తీరా, గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ తీరా, మందుగా మనసు పడితే నీ మీద మరదాల నీ మేనమామ నూనె కాదా, మంజుగా మనసు పడితే నీ మీద మరదాల నీ మేనమామ నూనె కాదా, గల్గల్ చెప్పుల గాజులు తెస్తానే, రంగు రంగుల రవికలు తెస్తానే, సన్నని నడముదానా నిన్నిడిచి బతకనే జానా, నీ మెడలో తాళిని కడతా, నీ లేకుండా
మంజుల మనసు పడితిని నీ మీద మరదల నీ మేనమామను కాదా మంజుల మనసు పడితిని నీ మీద మరదల నీ మేనమామను కాదా మరదల నీ మేనమామను కాదా. సరేనా, చాలా అద్భుతంగా పాడారు. డప్పు ప్లేయర్ అయ్యండి, సింగర్ కూడా మంచిగా పాడారు. డప్పులో ఏమన్నా వేరియేషన్ చూపిస్తారా? మన నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీకి కేటాయించి అలాగే మీ అనుభవాలని మన ప్రేక్షకులకు పంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలన్నా. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి.